ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతు మహాదశలో ఫలితాలు ఎలా ఉంటాయి, కేతు మహాదశలో ఎక్కువ సమస్యలు ఉంటాయా, నిజంగా కేతు మహాదశ ప్రమాదకరమా, లేదా మంచి ఫలితాలను కూడా ఇస్తాడా కేతు తన యొక్క మహాదశలో, అలాగే కేతువు ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఫలితము, అలాగే నీచలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఇలాంటి విషయాలు కొంతవరకు సూత్రప్రాయంగా తెలుసుకుందాము. అన్ని గ్రహాల దశల కంటే కూడా కేతు మహాదశ అనేది కొంత ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ఒక దశ. ఎందుకంటే కేతువే కొంత ప్రత్యేకమైనటువంటి ప్లానెట్. అన్ని ప్లానెట్స్లోకి కంటే కూడా చాలా స్ట్రాంగెస్ట్ ప్లానెట్ని కేతు అని చెప్తారు. అదేవిధంగా చాలా ఫాస్ట్గా స్ట్రాంగ్గా రిజల్ట్ ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా కేతువే. ఒక వ్యక్తికి కేతు మహాదశ వచ్చినప్పుడు కేతు మహాదశ కంటే ముందు జీవితము, కేతు మహాదశ తర్వాత జీవితం అని కూడా వారు చూసుకోవచ్చు. ఆ వ్యక్తులు తప్పనిసరిగా వ్యక్తిత్వంలో మార్పు రావడము, కొన్ని సంఘటనల ఆధారంగా తనను తాను సమీక్షించుకుని మెరుగుపరుచుకోవడము, ఆధ్యాత్మిక చింతన అనేది పెరగడము, ఇటువంటి సంఘటనలు జరిగి తీరుతాయి వారి యొక్క జీవితంలో. ఎంత నాస్తికుడైనా సరే కేతు మహాదశ వచ్చినప్పుడు కొంతవరకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండడము, ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వారి జీవనంలో కూడా కొంతవరకు ఆధ్యాత్మిక పరిమళం రావడము, యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడము, ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతాయి. అందుకే కేతు మహాదశ రావడం అనేది ఒక అదృష్టంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే కేతు మహాదశ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అంటే, కేతువు చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే చాలా అద్భుతమైనటువంటి రాజయోగాలని కావచ్చు, పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తాడు. మిగతా సమయాల్లో కేతువు చాలా మటుకు ఇబ్బందులనే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. అందుకే ముందు ఈ విషయం గురించి కొంత క్లారిటీ తెచ్చుకోవాలి. అయితే జైమినీలో కూడా కేతువు యోగ దాగ్రహం కనుక అయినట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక కేతువు 3, 6, 11 ఈ హౌసెస్లో ఉంటే చాలా మంచి ఫలితాలే ఇస్తాడు సాధారణంగా. అలాగే గురువు యొక్క ఇంట్లో ఉన్న కేతువు కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడు. ప్రొటెక్టివ్ ప్లానెట్గా ఉంటాడు. అలాగే గురు దృష్టి ఉన్న కేతువు ఎప్పుడూ కూడా శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. దుస్థానంలో కేతు ఉన్నా కానీ, అంటే 6, 8, 12 హౌసెస్లో కేతు ఉన్నా కానీ గురు దృష్టి కనుక ఉన్నట్టయితే కేతు మీద చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. గురువుతో కలిసి ఉన్న కేతువు కూడా మంచిదే. గురు దృష్టి తర్వాత గురు యొక్క యుతి. ఇక కేతువు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి స్థానము 12th హౌస్. 12th హౌస్ దుస్థానం కదా, మరి కేతువు అటువంటి దుస్థానమైనటువంటి 12th హౌస్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఎప్పుడు కూడా ఒక ఐడియా పెట్టుకోవాలి. కేతువు ఆధ్యాత్మికపరమైనటువంటి ప్లానెట్. రాహుకేతువులు ఇద్దరు ఒక శరీరంలోని తల మొండెం అయినప్పటికీ కూడా రాహు తల భాగము, కేతు మొండెం భాగము. కాబట్టి కేతు ఇంట్యూషన్కి సంబంధించినటువంటి ప్లానెట్. లాజిక్ని ఇష్టపడని ప్లానెట్, లాజిక్ లేని ప్లానెట్. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కేతువు ముక్కుసూటిగా వెళ్తాడు, తను అనుకున్నది చేస్తాడు, తన ఇంట్యూషన్ ఏది చెప్తుందో అదే చేస్తాడు. అందుకే వారు చేసేటువంటి పనుల్లో లాజిక్ని ఇష్టపడరు. వారి ఇంట్యూషన్ లేదా వారికి మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. కేతువు యొక్క మహాదశలో ఆ కేతువు యొక్క ప్రభావం కనుక ఉన్నట్టయితే, ముఖ్యంగా లగ్నం మీద కావచ్చు, చంద్రుడి మీద కావచ్చు. అందుకే లగ్నంలో చంద్రుడు ఉన్న వ్యక్తులు చాలా మొండి వ్యక్తులుగా ఉండడము, అనుకున్నదే సాధించాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉండడము, ఇటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక 12th హౌస్లో ఉన్నటువంటి కేతువు ఎప్పుడైతే గురు దృష్టి కలిగి ఉంటాడో లేదా గురువుతో కలిసి ఉంటాడో శుభ ఫలితాలని ఇస్తాడు. అందులో గురు దృష్టి అనేది చాలా మంచిది. గురువు ఎప్పుడైతే కేతువుతో కలుస్తాడో అక్కడ మనం గమనించవలసింది, గురువుకి కేతువుకి ఆపోజిట్లో రాహు ఉంటాడు కాబట్టి రాహు దృష్టి కొంత గురువు మీద పడుతుంది. అది కొంత గురువుని ఇంపాక్ట్ చేస్తుంది. అలా కాకుండా గురు దృష్టి కనుక కేతు మీద ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కేతువు. అయితే కేతు 12 ఉంటే మోక్షం వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. దాని అర్థాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, కేతు 12th హౌస్లో ఉన్నట్టయితే మోక్ష మార్గంలో చాలా ప్రగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధన ఎక్కువగా ఉంటుంది. దైవ చింతన, మంత్రజపము, ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కేతు యొక్క మహాదశలో. 12th హౌస్లో కేతు ఉన్నటువంటి మహాదశలో. అయితే 12th హౌస్లో కేతు ఉన్నప్పుడు ఈ మోక్ష సాధన చేసే ప్రాసెస్లో వాళ్ళు భౌతిక సుఖాలు అనుభవిస్తూ మోక్ష సాధన చేయొచ్చు, లేదా కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ
జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని వీటిని అనుభవిస్తూ కూడా మోక్ష సాధన చేయొచ్చు. ఉదాహరణకి కేతు మీద శని యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే 12th హౌస్లో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ఎక్కువగా వైరాగ్య సాధన ఉంటుంది. అది కూడా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఆ కేతు మహాదశలో తీవ్రమైన నష్టాన్ని చూస్తూ ఆధ్యాత్మికంగా తన్ని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వైరాగ్యాన్ని పెంచుకుంటారు కేతు మహాదశలో. ఇదే గురుదృష్టి కనుక ఉన్నట్టయితే భౌతిక పరంగా సుఖంగా ఉంటూ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అంటే భౌతిక సుఖాలు అనుభవిస్తూ ఆధ్యాత్మిక సాధన అనేది చేస్తారు. మోక్షాన్ని ఇవ్వగలిగే ప్లానెట్ అనడం కంటే మోక్ష సాధనలో తీవ్ర స్థాయికి వెళ్ళగలిగేటువంటి ప్లానెట్ కేతు మాత్రమే. గురువు కూడా చేయలేడు ఆ పనిని. గురువు శాస్త్రజ్ఞానము, పాండిత్యము, పురాణాలు వీటి పట్ల ఒక ఇష్టము, దాంట్లో కొంత కృషి చేయడము, ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తారు తప్ప మోక్ష సాధన చేయాలి అంటే కేతువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. శని కూడా కేతువు తర్వాతే. అంత అద్భుతమైనటువంటి ప్లానెట్ కేతువు. కేతువు చాలా త్వరగా ఫలితాలను ఇచ్చేటువంటి ప్లానెట్. కేతు మహాదశలో అంతకుముందు మనం ఎటువంటి మైండ్ సెట్లో ఉన్నా కానీ కేతు వచ్చి తన ప్రభావాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్ళిపోతాడు, ఏమాత్రం కూడా బ్రేక్ అనేది లేకుండా. అందుకే నవగ్రహ స్తోత్రాల్లో కూడా కేతువు గురించి చెప్పబడిన శ్లోకం చూసినట్టయితే పలాస పుష్ప సంకాసం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. తారక గ్రహమస్తకం అన్నారంటే అన్ని ప్లానెట్స్లోకి కూడా చాలా ఉత్తమమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ప్లానెట్. దాని అర్థాన్ని ఎలా తీసుకోవాలంటే అంత స్ట్రాంగ్గా ఖచ్చితంగా రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్ కేతువు. అలాగే రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, అంత ఫాస్ట్గా రిజల్ట్స్ని ఇస్తాడు. ప్రాబ్లమ్స్ వస్తే కూడా అంత తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే ప్లానెట్ కేతువు. కాబట్టి కేతువు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా లేదా అంటే చూసుకోవాల్సినటువంటి అంశాలు 3, 6, 11 హౌసెస్లో ఉన్నాడా, గురు దృష్టి ఉందా, గురువుతో కలిసి ఉన్నాడా, జైమినిలో యోగ దాగ్రహం అయ్యాడా, యోగ కారక గ్రహంతో ఉన్నాడా, కేంద్ర కవనాల్లో ఉన్నాడా, ఇటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలన చేస్తే కేతు మహాదశ ఎలా ఉండబోతోంది అని ఒక ఐడియా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలా తెచ్చుకోవడం చాలా మంచిది. ఇక ఇదే కేతువు కనుక పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడని కనుక చూసినట్టయితే కేతువు పాజిటివ్గా ఉన్నప్పుడు రాజయోగాలు, ధనయోగం ఇవ్వడము, పేరు ప్రఖ్యాతులు, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు. ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉదాహరణకి 3rd హౌస్లో ఉండడము, 5th హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా కేతువుకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాగా పనిచేసే ప్లేస్మెంట్స్. టీవీ, సినిమా రంగంలో ఉన్నవారు, యాంకర్స్ కావచ్చు, మీడియా పర్సన్స్, ఇటువంటి వారికి కేతువు చాలా మంచి పాపులారిటీని తీసుకొస్తాడు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యక్తులతో పరిచయాలు, అదేవిధంగా విదేశాల్లో ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ కూడా కేతు మహాదశలో రావడానికి అవకాశం ఉంటుంది. వివాహం విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ వ్యక్తులతో వివాహము, ఫారిన్లో వివాహము, కులాంతర మతాంతర వివాహాలు ఇలాంటివి కూడా జరుగుతాయి కేతు యొక్క ప్రభావం వల్ల. అటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు చాలా త్వరగా అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇక కేతు మహాదశలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. యోగా, మెడిటేషన్ వాటి వైపుకి దృష్టి మరలడము, వాటిలో ప్రాక్టీస్ కొంత చేయడము, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు కేతువు. తత్వచింతన అంటాం, అంటే ఫిలసాఫికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ విధంగా కేతువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు తన యొక్క మహాదశలో పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక ఇదే కేతు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఏ హౌస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి 2nd హౌస్లో ఉన్నట్టయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆస్తితగాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదాలు, ఘర్షణ, కొట్టుకోవడాలు, విడిపోవడాలు, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే డబ్బంతా కూడా ఖర్చు అయిపోయి అంతవరకు సేవ్ చేసినటువంటి సేవింగ్స్ కూడా ఖర్చు అయిపోవడము, ఇలాంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు కేతు తన యొక్క మహాదశలో. అలాగే స్పెక్యులేషన్, లాటరీ, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇటువంటి వాటిలో తీవ్ర నష్టాలు ఇవ్వడము, ఆర్థికంగా జీరోకి వచ్చేయడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఇవ్వగలడు కేతువు చాలా మ్యాలిఫిక్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే, తీవ్రమైనటువంటి కాంబినేషన్స్లో ఉన్నట్టయితే అటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు కేతువు. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో
మోసపోవడము, వ్యాపార భాగస్వాముల చేతిలో మోసపోవడము, దివాలా తీయడము, బ్యాంక్రప్సీ అంటాం, ఇటువంటివి కూడా ఇస్తాడు కేతు తన యొక్క మహాదశలో. అదేవిధంగా విదేశాలకి వెళ్ళాలనే ప్రయత్నాలు ఎంతకీ మెటీరియలైజ్ అవ్వకపోవడము, విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా చాలా కష్టాలు పడ్డము, కష్టాలు పడ్డము, సెటిల్మెంట్కి చాలా కష్టపడ్డము, జాబ్స్ కూడా పోతూ ఉండడము, జాబ్స్ తరచూ మారుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు కేతువు. అలాగే చేసేటువంటి వృత్తిలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల జైలు శిక్ష అనుభవించడం కావచ్చు, పనిష్మెంట్కి గురవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు కేతు తన యొక్క మహాదశలో. ప్రత్యర్థుల నుంచి దాడికి గురవ్వడము, హత్యా ప్రయత్నంకి గురవ్వడము, ఇటువంటివి కూడా చేయిస్తాడు కేతు అటువంటి మ్యాలిఫిక్ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే. ఏ కాంబినేషన్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి ఫలితాలను ఇవ్వగలిగిన ప్లానెట్ కేతువు. ఏ ప్లానెట్ అయినా కాంబినేషన్లో ఇటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కేతువు చాలా స్ట్రాంగ్గా ఒక్కసారిగా సడన్గా అటువంటి పరిస్థితుల్ని ఇస్తాడు. అదేవిధంగా తీవ్రమైనటువంటి అనారోగ్యము, ఎంతకీ అనారోగ్యం అనేది తగ్గకపోవడము, డయాగ్నోస్ చేయడం కూడా కష్టంగా ఉండేటువంటి అనారోగ్యము, ఇలాంటివన్నీ ఇస్తాడు కేతు. విషజ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, ఇవన్నీ కూడా ఇచ్చే గ్రహం కేతు తన యొక్క మహాదశలో. అలాగే కేతు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒంటరితనాన్ని ఇచ్చేటువంటి గ్రహం కేతువు. అది శుభ ఫలితాలను ఇచ్చినా లేదా అశుభ ఫలితాలు ఇచ్చినా, కష్టాలు పెట్టినా, భోగాలు ఇచ్చినా ఒంటరితనం అనేది ఎక్కువగా ఉంటుంది. సోషలైజేషన్ అనేది తగ్గిపోతుంది. చుట్టూ తనని సపోర్ట్ చేసేవారు కావచ్చు, తన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తక్కువగా ఉండడము, ఇటువంటి ఒక లోన్లీనెస్ని, ఒంటరితనాన్ని ఇస్తాడు కేతు తన యొక్క మహాదశలో. ఈ విధంగా కేతు శుభుడా లేదా సమస్యలను ఇస్తాడా అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. అదేవిధంగా కేతు యొక్క ఉచ్చస్థితిని కనుక చూసినట్టయితే కేతువు ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అని తెలుసుకోవాలంటే రాశ్యాధిపతి కూడా శుభుడుగా ఉండాలి. కేతు వృశ్చిక రాశిలో అలాగే ధనస్సు రాశిలో ఈ రెండిట్లో ఉచ్చలో ఉంటాడు కాబట్టి కుజుడు కేతువుకి ఇష్టమైనటువంటి గ్రహము. ఎందుకంటే ఇద్దరికి ఒకే రకమైనటువంటి స్వభావం ఉంటుంది. మొండితనం కావచ్చు, ముక్కుసూటితనం కావచ్చు. కాబట్టి వృశ్చికంలో కేతు ఉచ్చలో ఉంటాడు. అలాగే ధనస్సులో, గురువు ఇల్లు అయినటువంటి ధనస్సులో కూడా కేతు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే గురువు అంటే కేతుకి చాలా ఇష్టము. గురువు కూడా వేదిక్ లైఫ్ని, వైదిక జీవనాన్ని ఇష్టపడేటువంటి గ్రహము. కేతువు కూడా ఆధ్యాత్మిక చింతన ఇష్టపడేటువంటి గ్రహం. అందుకే గురువు ఇంట్లో కేతువు, గురువుతో కలిసిన కేతువు, గురువు చేత చూడబడుతున్న కేతువు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా కేతువు శుక్రుడు వెళ్ళినటువంటి వృషభంలో అలాగే బుధుడు వెళ్ళినటువంటి మిథునంలో నీచలో ఉంటాడు. ఇక్కడ కూడా మనకి లాజిక్ అనేది స్పష్టంగా తెలుస్తుంటుంది. శుక్రుడు సుఖభోగాలని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్. కేతు యొక్క స్వభావం దానికి విరుద్ధము. వైరాగ్యము, దైవ సాధన, తత్వచింతన, వీటికి సంబంధించినటువంటి గ్రహము. ఇవి ఇష్టపడేటువంటి గ్రహం కాబట్టి భోగ విలాసాలకు కారకుడైన శుక్రుడి ఇంట్లో, అందులో వృషభంలో కేతు నీచలో ఉంటాడు. అంటే తన యొక్క బలాన్ని తగ్గించుకోవడమే కాదు, అన్కంఫర్టబుల్గా ఉంటాడు. తనకి ఇష్టం లేని ఇంట్లో ఉంటాడు కాబట్టి దాన్ని నీచ స్థానము అన్నారు. అదేవిధంగా బుధుడి ఇంట్లో కూడా నీచలో ఉంటాడు. కారణం ఏంటి అంటే బుధుడు లాజిక్కి సంబంధించినటువంటి ప్లానెట్. లాజికల్ థింకింగ్ అనేది ఉంటుంది బుధుడికి. అందుకే బుధుడు పాడినట్టయితే వారు ఏ నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేరు. బుధుడు స్ట్రాంగ్గా ఉంటే తమ బుద్ధి బలంతో జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు, సమాజంలో కూడా గుర్తింపును పొందుతారు. ఇటువంటి బుధుడి ఇంట్లో కేతు ఉండడం అనేది కేతువుకి నచ్చని పని. ఎందుకంటే కేతువుకి లాజిక్ అనేది ఇష్టం ఉండదు. తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో, తన మనసు ఏం చెప్తుందో అది చేసుకు వెళ్ళిపోవడమే కేతు యొక్క పని. ఈ విధంగా ఈ రెండు హౌసెస్లో కేతు నీచలో ఉంటాడు. నీచలో ఉన్న, ఉచ్చలో ఉన్న ఆ రాశ్యాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని ఇస్తాడు కేతువు. ఈ విధంగా కేతు యొక్క మహాదశ వస్తున్నప్పుడు కేతు యొక్క ప్రవర్తన, కేతు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కొంత ముందే ఊహించుకుని ప్రిపేర్ అయి ఉండడం అనేది చాలా మంచి పని. ఒకవేళ కేతు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని కనుక కనిపించినట్టయితే కేతువుకి చిన్నపాటి రెమెడీస్ చేసుకున్నట్టయితే కేతు చాలా పాజిటివ్గా ఉంటాడు. గణపతి ఆరాధన కావచ్చు, ఆంజనేయ స్వామి ఆరాధన, అదేవిధంగా తరచూ దేవాలయ సందర్శన చేస్తూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా కేతువుకి రెమెడీస్గా పనిచేసేటువంటి అంశాలు ఇవి.
ఈ విధంగా కేతు యొక్క మహాదశని ఎంత మనం డివైన్ లైఫ్లో లీడ్ చేస్తామో అంత బాగా అనుభవించగలము. ఎప్పుడైతే వ్యక్తి కేతు మహాదశలో ఒకవేళ నిజంగా నెగిటివ్గా కనుక ఉన్నాడనుకుంటే ఎక్కువ డివైన్ లైఫ్ని లీడ్ చేయడము, టెంపుల్ విజిట్స్కి ఎక్కువ వెళ్తూ ఉండడము, ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ ఉండడము, సాత్విక జీవనాన్ని గడుపుతూ ఉండడము, నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే కేతు తన నెగిటివిటీని చాలా తగ్గించుకుంటాడు. ఈ విధంగా కేతు విషయంలో మాత్రము కేతు యొక్క మహాదశ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే ఇచ్చేటువంటి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా స్ట్రాంగ్గా ఇస్తాడు కాబట్టి కేతు ఒకవేళ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కేతు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో నెగిటివిటీ తగ్గించుకోవడానికి కొంతవరకు రెమెడీస్ చేసుకోవడం అనేది ఎంతైనా చెప్పదగినటువంటి ఒక సూచన. ఈ విషయాలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.